హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియో ఏంటంటే పాతకాలం నాటి కోనసీమ కొబ్బరి అన్నం అండి. ఈరోజు మీకు ప్రిపేర్ చేసి చూపించాలనుకుంటున్నాను. దానికోసం ముందుగా ఏమేమి కావాలో చూపిస్తాను. మనం ముందుగా ఎంత చేయాలనుకుంటున్నామో అన్నీ బియ్యం కడిగి పెట్టుకోవాలండి. నేను 2 గ్లాసులు బియ్యం కడిగి పెట్టుకున్నాను. 2 గ్లాసులకి 4 గ్లాసుల కొబ్బరి పాలు రెడీ పెట్టుకోవాలి. కొబ్బరికాయ మిక్సీ పెట్టేసి పాలు తీసుకోవాలి. మనకు 4 గ్లాసులు కొబ్బరి పాలు రాకపోతే ఎన్ని వచ్చాయండి మిగిలిన వాటర్ కలుపుకోవచ్చండి. ఈ కొబ్బరి పాలని ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టుకుని కొబ్బరి పాలు పోసుకోవాలి. ఇవన్నీ మొత్తం కొబ్బరి పాలు పోస్తాము. ఇప్పుడు ఈ కొబ్బరి పాలలో పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. మనం కారం వేయకూడదు, దీంట్లోనే అన్ని పచ్చిమిరపకాయలు వేయాలి. మనకి ఎంత కారం తింటే అన్ని పచ్చిమిరపకాయలు, మసాలాలు, ఉల్లిపాయలు అన్నీ కలిపి కొబ్బరి పాలలో వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి బియ్యం వేసుకోవాలండి. నానబెట్టి పెట్టుకుని బియ్యం వేసుకోవాలి. అన్ని ఈ విధంగా వేసి కలుపుకున్న తర్వాత పసుపు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఇప్పుడు దీంట్లోకి నెయ్యి కానీ నూనె కానీ వేసుకోవాలండి. నేను కొంచెం నూనె కొంచెం నెయ్యి వేస్తున్నాను. వేసి బాగా కలిపి మూత పెట్టుకోవాలి. ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకుని తర్వాత సిమ్లో పెట్టి బాగా మగ్గించుకోవాలండి. ఇది ఎంతవరకు వచ్చిందో చూద్దామండి. ఇదిగోండి, రెడీ అయిపోయింది కొబ్బరి అన్నం. దీనిలో కాంబినేషన్ ఏంటంటే నాన్ వెజ్ అయితే చికెన్ కర్రీ, ఫ్రాన్స్ కర్రీ బాగుంటుందండి. అదే వెజ్లో అయితే పన్నీర్ కర్రీ కానీ ఆలూ కర్రీ కానీ చాలా బాగుంటుందండి. సూపర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి, టేస్ట్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.